దోషులను వెంటనే శిక్షించాలి. శ్రీవారి లడ్డున పవిత్రం చేసిన దోషులను వెంటనే శిక్షించాలి. శ్రీవారి లడ్డున పవిత్రం చేసిన దోషులను వెంటనే శిక్షించాలి. లడ్డుపై సిబిఐ ఎంక్వైరీలను జరిపించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి హనుమాన్ కి. జరిగిన దోషులను వెంటనే తిరుపతి ప్రసాదం దోషులను వెంటనే శిక్షించాలి. తిరుపతి ప్రసాదం దోషులను వెంటనే శిక్షించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శిక్షించాలి. లడ్డు అపవిత్రం చేసిన దోషులను వెంటనే శిక్షించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై. జై जय श्री राम. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय श्री राम. తిరుపతిలో ప్రసాద దోషులను వెంటనే శిక్షించాలి. తిరుపతిలో ప్రసాదాలు శిక్షించాలి. తిరుపతిలో లడ్డు ప్రసాదం కల్తీ చేసిన వారిని వెంటనే శిక్షించాలి. తిరుపతిలో లడ్డు ప్రసాదం కల్తీ చేసిన వారిని వెంటనే శిక్షించాలి. తిరుపతిలో లడ్డు ప్రసాదం కల్తీ చేసిన వారిని వెంటనే శిక్షించాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తిరుపతిలో లడ్డు ప్రసాదం పవిత్ర వారిని చేసిన వారిని వెంటనే శిక్షించాలి. తిరుపతిలో లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలి. తిరుపతిలో లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన వారిని వెంటనే. లడ్డు ప్రసాదములో జరిగినటువంటి జంతువుల కొవ్వు అదే విధంగా చేపల నూనె కలిపినటువంటి దోషులను మరి సిట్టింగ్ జడ్జితోన వెంటనే విచారణ జరిపించి అటువంటి దోషులని మరి శిక్షించాలని మరి హిందూ ఐక్యవేదిక భూత్పూర్ మండల శాఖ హిందూ ఐక్యవేదిక ద్వారా ఈరోజు నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఆ హిందువుల యొక్క ఎన్నో కోట్ల భారతదేశ జనాభాలో 90% జనాభా ఉన్నటువంటి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి హిందూ వ్యతిరేక శక్తుల అందరినీ ఉడకంగా శిక్షించాలని ఈ హిందూ ఐక్యవేదిక దగ్గర కోరడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఉడకంగా ఆ ఉద్యోగాల నుంచి తొలగించాలని ఉడకంగా కోరడం జరుగుతుంది. అదే విధంగా మరి దేవాలయాల్లో మరి ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 5 సంవత్సరాల నుంచి తిరుపతి దేవస్థానంతో పాటు చాలా దేవాలయాలను ధ్వంసం చేయడం జరిగింది. అటువంటి దేవాలయాలన్నీ అన్నింటిని ఉడకంగా నిర్మించాలని చెప్పి ఉడకంగా ఈ యొక్క ఐక్యవేదిక ద్వారా కోరడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి ఒక్క దేవాలయంలో వచ్చేటువంటి ఆదాయాన్ని హిందూ దేవాలయాలకి ఉపయోగించాలని ఉడకంగా ఈ యొక్క ఐక్యవేదిక ద్వారా కోరడం జరుగుతుంది. అదే విధంగా హిందూ మతం మా హిందువులందరూ ఉడకంగా ఇప్పుడు మేల్కొనకపోతే రానున్న భవిష్యత్తులో చాలా ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి అందరి ఉడకంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలియజేసినందుకు అందరి కూడా మా హిందూ ఐక్యవేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. తిరుమల తిరుపతి లడ్డు పైన ఈ నిరసన తెలియజేసినందుకు ధన్యవాదములు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇటువంటి నిరసన తెలియజేసినందుకు ధన్యవాదములు. ఏదైతే ఎండోమెంట్ విషయంలో కూడా అన్య మతస్థుల ఉద్యోగస్తులను కూడా తొలగించాలని మా డిమాండ్ పరిషత్ మేము తప్పకుండా ఇటువంటి చర్య తీసుకున్నందుకు ఇటువంటి నిరసన జరిపినందుకు ధన్యవాదాలు. బోలో భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. ఈనాడు మన భారతదేశంలో మన పుణ్యభూమి అయినటువంటి ఎందుకంటే భారతదేశంలో అనేది మన పుణ్యం అలాంటి భారత
అన్య మతస్థులు కొన్ని వేరే మతస్థులు కూడా ఈరోజు మన కలుపుకొని నానా రకాలుగా మన దేవాలయాన్ని ధ్వంసిస్తున్నారు. మరి అదే విధంగా మన దేవాలయం లోపల ఉన్నటువంటి పూజా అన్యమత నిర్వహించి వాళ్ళ ద్వారా అన్యమత ఈ విధంగా చేస్తా ఉన్నారు మన భారతదేశంలో. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా మేల్కొలవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారతదేశం ఒక సనాతనమైన భారతదేశం అన్నది. మన పిల్లలకు ఈరోజు మనం ఇంతవరకు వచ్చినాం. వచ్చే కాలం పిల్లలకు ఏది తెలియదు. కాబట్టి మనమే ఇప్పటి నుంచి మన పిల్లలకు మన భారత సంస్కృతి మనది, ఈ భారతదేశం ఎట్లా ఉండాలి, మన సనాతన ధర్మం గురించి చెప్పి అదే విధంగా మన దేవాలయం రక్షించుకోవాలని చెప్పి ఒకరొకరుగా మనం ఇలా ప్రతి హిందూ మన పిల్లలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే లడ్డు విషయంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చాలా అపవిత్రం చేసినటువంటి దినం అది. ఎందుకంటే మన బ్రాహ్మణులు వాళ్ళు ఎంత అంటే సరే మనం హిందువుల్లో కొంత అది తినొచ్చు, కానీ ఒక బ్రాహ్మణ పూజారులు వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందంటే వాళ్ళు కూడా ఒక లడ్డు తినడంలో ఎన్నో మన కొవ్వు పదార్థాలు అదేవిధంగా చేప నూనె అంట ఇంకేదో కలిపి మన అపవిత్రం చేసింది. కాబట్టి మనమంతా మేల్కొలవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క మన భారత హిందువులకు నేను చెప్పడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ విధానం, హిందూ అందరి మతం కాదు, హిందూ అనేది మతము కాదు, హిందూ మతం జీవన విధానం. ఈ జీవన విధానంలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న తిరుపతి, ఆధ్యాత్మిక తత్వంలో 2వ స్థానంలో ఉన్న తిరుపతి. ప్రభుత్వాలు ఏదైనా సరే దేవస్థానాలను అపవిత్రం చేయవద్దనుకుంటున్నారు. తిరుపతిలో ఉన్న ప్రసాదము వాళ్ళు నియమ నిష్టలతోటి మడి కట్టుకొని తయారు చేస్తారు. అటువంటి దాంట్లో కేవలము గోవు నెయ్యి, ఆవు నెయ్యి మాత్రమే కలిపి దాన్ని తయారు చేసేదాన్ని. అటువంటిది గవర్నమెంట్ అక్కడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే వేరే జంతువులది నెయ్యిని తీసుకొచ్చి ఆ నెయ్యితోటి కలపడము, దాన్ని తయారు చేయడము అది అపవిత్రంగా భావిస్తున్నాం. కాబట్టి మన హిందువులందరూ భగవంతుని పవిత్రంగా భావిస్తారు. కాబట్టి ఆ అపవిత్రం జరిగిందని దాని మీద అక్కడున్న ప్రభుత్వం కానీ సిబ్బంది కానీ అయితే అక్కడ ఏం జరుగుతుందంటే దేవాలయంలో అన్య మతస్థులను తీసుకొచ్చి సీఓలుగా వాళ్ళ మెయింటెనెన్స్ పెడుతున్నారు. ఆ మెయింటైన్ చేయడం వల్ల ఈ కల్తీ అనేది తొందరగా ఇదవుతుంది అన్నట్టు. మనోళ్ళు ఉంటే మనకు రాదు. కాబట్టి అందుకే ఎక్కడైనా సరే దేవాలయాల్లో వేరే మతస్థులు ఉంటే వాళ్ళని తొలగించాలని ఈ భూత్పూర్ ఐక్యవేదిక ద్వారా ఈ భూత్పూర్ ఖండంలో ఉన్న అందరం కలిసి మేము గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నామని కోరుతున్నాం.